అందరికీ నమస్కారం. సో ఈ రోజు నేను మీకు పులస చేపల కూర చూపిస్తున్నాను. పులస చేపల కూరకు కావాల్సిన పదార్థాలు: చేపలు నేనైతే 850 గ్రాములు తీసుకున్నాను, అండ్ చిల్లీ, పచ్చిమిర్చి, అండ్ ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేశాను, అండ్ చింతపండు ముందుగా నానబెట్టుకున్నాము, అండ్ కర్రీ లీవ్స్ అన్నమాట, అంటే కరివేపాకు, అండ్ గార్నిష్ కోసం కొత్తిమీర, ఆయిల్. ఎండక ముక్కలు అంటే 4 తీసుకున్నాను అనమాట, అంటే 3-4 ముక్కలు తీసుకున్నాను, చాలా తక్కువ. నేను 1/4 కప్ తీసుకున్నాను ఆయిల్. సో పులుసు నేను చాలా నీట్గా కట్ చేయించి అన్నీ తీసుకొచ్చాను. సో ఈ విధంగా ఉంటుంది. మీకు తెలుసు కదండి, చాలా ఫేమస్ ఫిష్. సో పులస చేపల కూర తయారు చేసే విధానం ఏ విధంగా అంటే, మొదటిగా కడాయి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత కొంచెం వాటర్ లేకుండా చూసుకోండి. దాని తర్వాత వెంటనే ఒక 1.5 కప్ నేను ఆయిల్ వేసాను. చేపల కూరలో ఆయిల్ ఎక్కువ వేసుకోవచ్చు. సో అంటే చాలా ఫుడ్ కోసం, చాలా డైటింగ్లో ఉన్న వాళ్ళంటే కొంచెం ఆయిల్ తగ్గించుకోండి. నేనైతే కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తాను. సో ఆయిల్ వేసిన తర్వాత ఇమీడియట్లీ మనము కొంచెం చూసుకోవాలి, వేడి ఎక్కాలన్నమాట. మీకు తెలుసు కదండి, గోదావరిలో మనం అంటే ఎక్కడ ఉన్న పులస చేప తింటే మనము అది గోదావరి వాళ్ళ కాదు అంటారు, అంటే అది ఒక అలవాటు అయిపోయింది అనమాట. సో పులస చేప ఎలా అంటే చాలా ఫేమస్ అనమాట ఆంధ్రప్రదేశ్లో. సో నేనైతే మొదటిసారి తింటున్నాను, ఎందుకంటే మా అమ్మ వాళ్ళు ఎప్పుడు చెప్పేవారు అనమాట, పులుసు చాలా బాగుంటుంది అది అని. అండ్ దాంట్లోకి నేను కొన్ని లాస్ట్లో బెండకాయ ముక్కలు కూడా యాడ్ చేస్తాను. సో నేను మీకు అవి కూడా ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. సో మొదటిగా ఆయిల్ వేసిన తర్వాత ఆనియన్ వేయండి. ఆనియన్ వేసి బాగా, నేను ఇక్కడ చాలా చిన్నగా కట్ చేస్తాను అనమాట ఉల్లిపాయ ముక్కలు, ఎందుకంటే చాలా అంటే టేస్ట్ వస్తుందని చెప్పేసి నేను ఎక్కువ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఉల్లిపాయలు బాగా మరిగేలాగా, అంటే మరిగేలాగా చూసుకోవాలి ఆయిల్లో, అంటే వేయించాలి. కరివేపాకు, చిల్లీ, పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ కూరలో ఎలా అంటే జింజర్ యాడ్ చేసుకోవచ్చు, ఈవెన్ కూడా అవసరం లేదు, ఎందుకంటే పులుసులో చేస్తున్నాం కాబట్టి జింజర్ అవసరం లేదనమాట. ఓకే, నేనైతే వేయను జింజర్ పేస్ట్. మెంతి పౌడర్ అండ్ ధనియాల పౌడర్, జీరా పౌడర్, కొంచెం సాల్ట్, కారం,
సో బెండకాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను అనమాట. సో బెండకాయ ముక్కలు ఇందులో ఈ కూరలో వేస్తే చాలా టేస్ట్ వస్తుందని చెప్పేసి మా అమ్మ చెప్పింది. సో నాకు చాలా ఇష్టం అనమాట. ఈవెన్ బెండకాయ ఎవరికి ఇష్టం ఉండదో చెప్పండి. సో దట్టు ఇవి చేపల కూరలో వేయాలంటే ఇంకా బాగుంటుంది. సో నేను ఇలా కలుపుతున్నాను అనమాట, ఎందుకంటే చేప ముక్కలు మళ్ళీ కలిసిపోతాయి కదా. సో బాణలు ఇలా పట్టుకుని మీకు 2 చేతులతో ఏదైనా యూజ్ చేస్తే చేయండి. నేనైతే బాణలతో చేస్తున్నాను. దీంట్లో నేను ప్యాన్లో వండుతున్నాను అనమాట, కొంచెం పెద్దగా ఉందని. సో ఈ విధంగా చూసుకోండి. అండ్ కొంచెం సేపు ఇట్లానే ఒక 15 నిమిషాలు మళ్ళీ ఎక్కువ సేపు ఉడికిస్తే కనుక మంచిది అన్నమాట, ఎందుకంటే ఎక్కువ టేస్ట్ వస్తుంది. సో మీకు కారం ఇవన్నీ ఏమైనా ఉంటే ముందే చూసుకోండి. అండ్ తర్వాత ఒక 10 నిమిషాలు మనము ఉడికిద్దాము. చూసిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఉడుకుతుంది కాబట్టి సో నేను ఇది ఆయిల్ తీసుకున్నాను అనమాట. సో ఈ ఆయిల్ ఎలా అంటే పచ్చళ్ళలోదనమాట. సో ఇది వేస్తే టేస్ట్ వస్తుందంట, మా అమ్మగారు చెప్పారు. సో ఇది వచ్చేసి ఆవకాయ పచ్చడిలో ఉంటుంది కండి ఆయిల్, ఆ ఆయిల్ యాడ్ చేస్తే ఈ కూర చాలా టేస్ట్ వస్తుందట. ఇది వేయగానే ఏదో చూడండి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. సో నాకైతే చాలా యమ్మీ కనిపిస్తుంది. సో ఇంకొక 5 నిమిషాలు మనము ఇంకా ఉడికిద్దాము, ఎంత ఉడికిస్తే అంత మంచిది. సో అప్పుడులోపు మనం గార్నిష్ చేద్దాం. కొత్తిమీర నాకు చాలా ఇష్టం, కొత్తిమీర అన్న కరివేపాకైనా. సో కూరలో అట్లా వేసుకుంటే దాని టేస్టే వేరనమాట. సో ఇలా కొంతసేపు ఒక 15 నిమిషాలు, మళ్ళీ 10 నిమిషాలు అట్లీస్ట్ ఉడికిద్దాం. చూసారు కదండి ఎంత బాగా కనిపిస్తుంది ఫిష్ కర్రీ. సో నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇదండి చేపలు, ఆంధ్ర గోదావరిల చేపల పులుసు అనమాట. అంటే ఇది పులుసు చేపల కూర. సో అందుకు నాకు చాలా ఎక్సైట్మెంట్తో వండాను అనమాట. సో మీరు కూడా మరిన్ని వీడియోల కోసం కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. ఏమైనా తప్పుగా చేస్తే కనుక కామెంట్ చేయండి, నేను మంచిగా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.